దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మన యొక్క అంశము గెరారులో యెహోవా దేవుని అద్భుత కార్యం అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునిపోచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగేటటువంటి పర సంబంధమైన, ఇహ సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి దైవ సంబంధమైన ఆశీర్వాదాలు నిండుగా సమృద్ధిగా మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. తెలియలేని ఎన్నో విలువైన విషయాలు ఈ సందేశంలోంచి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకుని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగే దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని తలల వంచి ఈ యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. శారీరక, మానసిక, ఆత్మీయ పరిస్థితులు అయా ఇగోనైనా మీరు దీవిస్తూ నెమ్మది సమాధానముతో అయా నీ కృపలో నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, నీ సన్నిధిలో మరొకసారి నీ మందిరములో నీ కృపను, నీ దయను మీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ నామాన్ని గణపరచడానికి, నీవు చేసిన ఉపకారాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అయా పరిశుద్ధుడైనటువంటి నీతో దేవా అల్పులం అయోగ్యులం ఎన్నికలేని నీ ప్రజలమైన మాకు అయా మీరు ఇస్తున్న చక్కని ఈ సహవాసాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా మరొకసారి అయా ఈ పరిశుద్ధ ఆరాధనను మీ యొక్క పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతను నడిపించి దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి దేవా ప్రతి ఒక్కరికి ఈ ఆరాధన దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మా ఒక బావగారు, మా సిస్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో వారు ప్రభువుని మహిమపరచబోతున్నారు. వారిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచాలని ప్రభు సేవకునిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. I
దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి మరి మా బావగారిని బట్టి, సిస్టర్ని బట్టి మరి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా వారు పాడి ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు మరి ప్రభువుని వారితో పాటు కలిసి ప్రభునామాన్ని హెచ్చించి మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవాదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం గనుక, ఆయన కృపను జ్ఞాపకం చేసుకునే సమయం గనుక మనం ప్రభునామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా మీ స్తోత్రములు, ఆలోచనకర్త మీ స్తోత్రములు, నిత్యుడగు తండ్రి మీ స్తోత్రములు, సమాధానకర్త మీ స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. విశ్వసించిన నామా జీవితాల్లో ఊహకందని కార్యాలు చేస్తున్నా సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. నీ కృపను దయను ఈ విధముగా నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకోవడానికి నీ కృప వలనే మేము ఆరోగ్యవంతులముగా, నీ కృప వలనే మేము క్షేమముగా, నీ కృప వలనే అయ్యా మేము సమృద్ధిని అనుభవిస్తూ, నీ కృప వలనే ప్రభువా సజీవులముగా ఉన్నామని నీ సన్నిధిలో అయ్యా నీ కృపను జ్ఞాపకము చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, గణపరచడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరుస్తున్న నీ ప్రజలపై నీ దీవెన దిగనమని వేడుకొరుచున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. ఎవరు ఏ రకమైనటువంటి సమస్యలలో ఉన్నా యేసుక్రీస్తు నామములో వారికి విడుదల దయచేయండి. ఏ రకమైన బలహీనతలో ఉన్నా వారి సర్వ శరీరమును ముట్టండి. యేసుక్రీస్తు నామములో స్వస్థత, యేసుక్రీస్తు నామములో ఆరోగ్యము, యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాము నాయన. శారీరక, మానసిక, ఆత్మీయ పరిస్థితులను మీరు దీవించండి. మానసిక పరిస్థితులలో యేసుక్రీస్తు నామములో నెమ్మది కలుగొచ్చేయండి నాయన. యేసుక్రీస్తు నామములో నెమ్మది కలుగొచ్చేయండి. బహున్నతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవా అయ్యా, నీ వాక్కు చేత అయ్యా మా శరీర ప్రాణాత్మలను అయ్యా మీ సమాధానముతో, నీ నెమ్మదితో అయ్యా ధైర్యముతో, బలముతో నింపి నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రజలపైన ఆశీర్వాదము వచ్చునుగాక, నీ ప్రజలపైన ఆశీర్వాదము వచ్చునుగాక, నీ ప్రజలపైన ఆశీర్వాదము వచ్చునుగాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా పగలు రేయి నిలవాలి మనసే ప్రభువా నీ సేవలో. తోడు నీడై నీ ఉన్న వేళ లోటుండున దైవమా. పగలు రేయి నిలవాలి మనసే ప్రభువా నీ సేవలో. తోడు నీడై నీ ఉన్న వేళ లోటుండున దైవమా. నీ ఆరాధనలో సుఖ శాంతులన్నీ ఇలానే సదా నీ సేవలోన. నీ ఆరాధనలో సుఖ శాంతులన్నీ ఇలానే సదా నీ సేవ
కలకాలముండాలని ప్రభు, నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు, నీ నీడలోన నీ జాడలోనా. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం, యేసయ్యా నీకు ఘనత చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే ఆరాధన ప్రభువా, నీకే స్తుతులు ప్రభు. నీవే ఈ ప్రభావములు పొందనర్హుడవునైనా, ఎందుకంటే నీ కృప చేత మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవుడు, నీ నీడ మాపై ఉంచిన దేవా ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీ జాడలోనే నీ అడుగులలోనే అయ్యా మా బ్రతుకులు కొనసాగించే ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ, నీ వాక్కు ద్వారా విలువైన బ్రతుకు, విలువైన జీవితాన్ని మాకు నేర్పుతూ దేవా, సమాజమునకు మాదిరికరమైన వారిగా, ఆదర్శప్రాయము అయినటువంటి వారిగా మమ్మల్ని ఉంచి తద్వారా మహిమ పొందుతున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మా గురించి మంచి చెప్పుకోలేని అయ్యా ఈ భయంకరమైన ఈ పరిస్థితులలో అయ్యా నిన్ను కలిగిన దేవా, నీ నామమును బట్టి నీ వాక్యమును బట్టి అనేకులు మంచి చెప్పుకొని నిన్ను గణపరిచేటటువంటి ఒక గొప్ప విలువైనటువంటి బ్రతుకును నీ వాక్కు ద్వారా మాకు నిర్ణయించి నేర్పి దేవా, సమాజములో అయ్యా మంచివారిగా అయ్యా ఇగో మంచి అనేకులు చెప్పి నిన్ను గణపరచువారిగా మా బ్రతుకులను ఉంచిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా, నీకు ఘనత చెల్లిస్తున్నా. ఎందుకంటే నీవు మంచివాడవు నాయన, నీవు మంచివాడవయ్యా. నీ వాక్యము ద్వారా మాకు మంచి నేర్పిన దేవుడవు నాయన, నీకు మహిమ చెల్లిస్తున్నా. దేవా నీకే మహిమ నాయన, నీకే ఘనత ప్రభువా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరిచిన నీ ప్రజలను మీరు తాకారని నమ్ముతూ ఉన్నాను, మీరు ముట్టారని నమ్ముతూ ఉన్నాను, మీరు అభిషేకించారని నమ్ముతూ ఉన్నాను. మీ ఆత్మచేత అయ్యా ఇగో మీరు నింపారని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ స్తుతి ఆరాధన స్వీకరించమని, మీరే మహిమ పొందమని ప్రభువా, మా ఎడల మీరు చేస్తున్న ప్రతి ఉపకారములను బట్టి, మేలును బట్టి, ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి నీ నామానికే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచి ప్రభు చేసినటువంటి మేలులను బట్టి, ప్రభునామాన్ని హెచ్చించిన మీ అందరిని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన ఎదురు నుండి కోరుకునేది కృతజ్ఞత సంబంధించిన ఆరాధన ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ద్వారా మన మేలులు పొందుతున్నప్పుడు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో ఆయన నామాన్ని మనం హెచ్చిస్తూ ఉన్నప్పుడు తద్వారా ఆనందించే దేవుడే కాకుండా రెట్టింపు కృపను, దయను నీనా మన జీవితాలు దయచేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వచ్చి విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు తనతో పాటు కలిసి మరి మీ హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుంటూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని వాక్యం కొరకు ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించి దేవుని మహింపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వెత్తబడబోతున్న వాకింగ్ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీవించారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఈ దినమున ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధనలో మొదటి నుండి ఇప్పటి వరకు తోడైన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలో మీరే తోడైనారు దేవా. ఆరాధనలో మరి వచ్చిన సంఘర్షులందరినీ మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తాకారు, దర్శించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో నీ సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీ వాక్యంలో ఇంకా బలపడేటట్లు గొప్ప కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, మంచి సందేశాన్ని సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకునేట్లు గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటట్లు గొప్ప కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు మీరే తోడైనమని, నీ నా మహిమార్థమై ఆరాధన అంతా ఘనంగా, అద్భుతంగా జరగడం
వెళ్ళడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, వాకింగ్ కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు తనతో పాటు కలిసి దేవుని యొక్క వాకింగ్ కొరకై ప్రార్థనాపూర్వకముగా మీ హృదయాలను శుద్ధపరుచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయముతో ప్రార్థించినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ ఆరాధన ప్రారంభములోనే మన అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోచ్చు ఉన్నాం కనుక ఆ అంశాన్ని మరొకసారి మీ కొరకు ప్రస్తావించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మన యొక్క అంశము గేరారులో యెహోవా దేవుని అద్భుత కార్యం అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నా. ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్యాన్ని ఆదికాండం 26వ అధ్యాయం 12 నుండి నేను చదివి వినిపిస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయనని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, అయితే ఈ వాక్య సందర్భాన్ని ముందుగా మనం ఈ సమయంలో తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ఆదికాండం 26వ అధ్యాయం 1లో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, అబ్రహాము దినాల్లో కూడా కరువు ఇదే గేరారులో వచ్చింది. ఈ విషయం ఆదికాండం 12వ అధ్యాయం 10 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది గనుక ప్రియా దేవుని బిడ్డారా, ఇదే మరలా ఆదికాండం 26వ అధ్యాయం 1లో ఏమండి అబ్రహాము కాలములో వచ్చినటువంటి మొదటి కరువు గాక మరి ఒక కరువు ఇస్సాకు కాలంలో వచ్చినట్లు ఇదే మరలా ఆదికాండం 26వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ కరువు అనేది వచ్చిందో ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి ఇస్సాకు ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఏమండి మరి అబీమెలెకు వద్దకు వెళ్ళినట్లు ఆదికాండము 26వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. అబ్రహాము దినముల్లో కరువు వచ్చింది ఇదే గేరారు ప్రాంతంలో. అప్పుడు అబీమెలెకు ఉన్నాడు. అయితే మరలా ఇస్సాకు కాలానికి వచ్చేటప్పుడు కూడా మరలా అబీమెలెకు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వీరిద్దరూ ఒకరు కాదు కానీ వేరువేరు వారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వీరు ఫిలిస్తీన్ల యొక్క రాజులై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అబీమెలెకు అనే పదం వీరికి ఏ విధముగా ఉపయోగించబడుతుందో మనం తెలుసుకొనక మునుపు గేరారులో అబ్రహాము దినములో కరువు వచ్చింది, మరలా ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. కారణం గేరారు ప్రజలు ఏమండి మారని బ్రతుకులుగా ఉన్నాయి, మార్పు చెందని బ్రతుకులుగా ఉండుటను బట్టి మరలా అక్కడ కరువు వాతావరణం వచ్చేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో దేవుడు ఏమండి ఇస్సాకుతో మాట్లాడిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకుతో దేవుడు అంటాడు, ఇగో నీవు గేరారులోనే ఉండాలి, నీవు ఐగుప్తుకి వెళ్ళడానికి వీలు లేదని గేరారులోనే ఇస్సాకును ఉండమని చెప్పినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో ఏమండి ఈ ఫిలిస్తీన్ల రాజులకు అబీమెలెకు అనేటటువంటి ఈ యొక్క పేరు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం ఆ ఈజిప్టు రాజులకు ఫరో అనేటటువంటి బిరుదు ఏ విధముగా అయితే ఉన్నదో ఫిలిస్తీన్ల రాజులకు కూడా అబీమెలెకు అనేటటువంటి బిరుదు ఏమండి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంలో ఈ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయం ఆదికాండం 20వ అధ్యాయం 1-2లో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము కాలంలో ఉన్న ఫిలిస్తీన్ల రాజుకి అబీమెలెకు అని అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు కీర్తనల గ్రంథం 34వ కీర్తనకి మనం వచ్చేటప్పుడు ఆ ప్రారంభంలో రాయబడిన ఆ చిన్న మాటల్లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, చిన్న పదాల్లో ఏమండి అక్కడ కూడా అబీమెలెకు రాజు అనేటటువంటి అంటే దావీదు కాలంలో ఉన్నటువంటి అబీమెలెకు రాజు అని మనం చూస్తాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ అధ్యాయం 15వ వచనానికి మనం వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమండి గాతు రాజైన ఆకీషు అని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ గాతు రాజైనటువంటి ఆకీషుకే ఏమండి అబీమెలెకు అని పిలవడం మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఫిలిస్తీన్ల రాజులకు అబీమెలెకు అనేటటువంటి ఈ యొక్క మరి పదము లేక ఈ పేరు అది బిరుదై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము కాలంలో ఏమండి ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకుగా పిలువబడ్డాడు.
ఇస్సాకు కాలంలో ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకుగా పిలువబడ్డాడు. దావీదు కాలంలో కూడా ఫిలిస్తీన్ల గాతు రాజు మనం చూస్తున్నాం. ఆయన మరి అబీమెలెకుగా పిలువబడ్డాడు. కానీ వారి పేర్లు వేరు వేరు. కానీ ఈ బిరుదుతోనే ఫిలిస్తీన్ల రాజులు అబీమెలెకులుగా పిలువబడుతూ వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఈ సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో అయితే అబ్రహాము కాలంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము గెరారును విడిచి ఐగుప్తు దేశంలో నివసించుటకు వెళ్ళినట్లు ఆదికాండం 12వ అధ్యాయం 10 నుండి 11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇస్సాకు కాలానికి వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే గెరారులో ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చేటప్పుడు దేవుడు అన్నాడు, ఐగుప్తుకి ఇస్సాకును వెళ్ళవద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు గెరారులోనే ఉండినట్లు మనం చూస్తుంటాం. ఆదికాండము 26వ అధ్యాయము 6లో మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు గెరారులో నివసించెను అనేటటువంటి మాట మనకు కనబడుతుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి 6 వరకు ప్రార్థనాపూర్వకంగా చదివితే నేను చెప్పే విషయాలన్నీ మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి కరువు కలిగినటువంటి దేశము ఈ గెరారు అనేటటువంటి ఈ దేశము, ఇది విశాలమైనటువంటి ఒక పారాగాన మరి అనేక పరవాసులు మకాము వేసేటటువంటి స్థలము ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి స్థలములోనే కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకు కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన ఏం చేశాడంటే ఇదే గెరారులో ఆయన ఏం చేశాడంట మకాము వేసినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇస్సాకు గెరారు ప్రాంతానికి పరదేశుగా ఉన్నట్లు పిలువబడినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గెరారు అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే నీటి కొండలు అని అర్థమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ గెరారు ప్రాంతము కానాను దేశపు హద్దులలో ఒకటై ఉన్నది. ఈ విషయం ఆదికాండం 10వ అధ్యాయం 19 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడికి అబ్రహాము ఒకసారి వెళ్ళినట్లు ఆదికాండం 20వ అధ్యాయం 1-2లో మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు కూడా ఒకసారి వెళ్ళినట్లు ఆదికాండం 26వ అధ్యాయం 1, 2, 6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెరారు వాగ్దాన స్థలము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అది అన్యుల దేశమునై ఉన్నది. ఇది దేవుని భయము లేని స్థలమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయం ఆదికాండము 20వ అధ్యాయం 11లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహామే అంటాడు, ఏమంటాడంటే ఆదికాండం 20వ అధ్యాయం 11లో ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు అని అబ్రహాము చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాం అంటూ ఉన్నాడు గెరారు యొక్క ఆ ప్రాంతము అక్కడ ఉన్న ప్రజల యొక్క పరిస్థితులను చూసి వారి మధ్య దేవుని భయము ఏమాత్రము కూడా లేదంటండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని భయము లేని ప్రజలుగా గెరారు ప్రజలు ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ దేవుని భయము లేని స్థలముల్లో ఏమి జరుగునో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దానికి ముందు అబ్రహాము కాలము నాటి పరిస్థితులు అతని కుమారుడైనటువంటి ఇస్సాకు కాలములో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. అబ్రహాము కాలము నాటి అంటే అబ్రహాము కాలంలో మరి దేవుని భయం లేని ప్రజలుగానే ఉన్నారు. ఇస్సాకు కాలంలో కూడా దేవుని భయం లేని ప్రజలుగానే ఈ గెరారు ప్రజలు ఉన్నారు అని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆనాడు అబ్రహాం ఏం చేశాడంటే అతని భార్యతో మరి కొన్ని విషయాలు చెప్పాడు. ఇగో ఈ ప్రాంతాల్లో దేవుని భయం లేదు కనుక మనం ఈ ప్రాంతాల్లో ఇలా ఉండాలి అని కొన్ని జాగ్రత్తలు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇదే స్థలంలో ఇదే ప్రాంతంలో అతని కుమారుడైనటువంటి ఇస్సాకు తన భార్యను తన 2 కుమారులు ఏసావు యాకోబు వీరిని కలిగి కుటుంబంగా ఉంటూ ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి రెబెకాతో
తనకి కూడా కొన్ని జాగ్రత్తలు ఇదే స్థలములో ఇస్సాకు కూడా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఆదికాండం 20వ అధ్యాయం 1 నుండి 18, ఆదికాండం 26వ అధ్యాయము 6 నుండి 11 వరకు రాయబడినటువంటి వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, అయితే గెరారు ప్రాంతములో దేవుని భయము లేదు. అక్కడ నివసిస్తున్న ప్రజలలో దేవుని భయము లేదు. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని భయము లేని స్థలములలో, దేవుని భయము లేని ప్రజల మధ్య, దేవుని భయము లేని ప్రాంతాలలో, దేవుని భయము లేని గ్రామాలలో, దేవుని భయము లేని ప్రజల మధ్య ఏ రకమైనటువంటి స్థితిగతులు అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి, అక్కడ నివాసము చేస్తూ ఉంటాయి. దేవుని భయము లేని మందిరములలో దేవుని భయము లేని దేవుని బిడ్డల కుటుంబాలలో ఏ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఈ వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియపరచబోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం దేవుని భయం కలిగిన కుటుంబంగా ఉన్నామా, దేవుని భయం కలిగిన సంఘంగా ఉన్నామా, దేవుని భయం కలిగిన సమాజముగా ఉన్నామా? ఒకవేళ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు మనం కలిగి ఉంటాం? ఒకవేళ లేకపోతే దేవుని భయము ఎలాంటి పరిస్థితులు మనలను ఏలుబడి చేస్తూ ఉంటాయో ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని భయము లేని స్థలములలో ఉన్నటువంటి ఇస్సాకు కొన్ని మాటలు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి 3 విషయాలు నేను మీకు ఈ సమయంలో తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని భయము లేని స్థలములలో అక్రమము ఏలుబడి చేస్తూ ఉంటుంది. అక్రమం ఏలుబడి చేస్తుంటుంది. ఈ మాటను ఇస్సాకు మాటల్లో మనం చూడగలం. ఆదికాండం 26వ అధ్యాయం 7లో ఇస్సాకు అంటున్న మాటలు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకనగా రెబెకా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అక్కడ రాయబడిన వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు రెబెకాతో ఇస్సాకు ఒక మాట అన్నటువంటి సందర్భం మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇస్సాకు అంటాడు తన భార్య అయినటువంటి రెబెకాతో, ఎవరు నీవు నాకు ఏమవుతావని అడిగినప్పుడు నా ఒక సహోదరువని నీవు చెప్పాలి ఈ ప్రాంతములని మాటను ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పదాన్ని ఇస్సాకు వాడి ఉన్నాడంటే అక్కడ దేవుని భయం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని భయం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో అక్రమం అనేది ఏలుబడి చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందు గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంది, రెబెకా చక్కనిది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే చక్కని వారిని మోహించేటటువంటి మోహపు మనస్సులు కలిగిన వారు, కామపు మనస్సులు కలిగిన వారు ఈ గెరారు ప్రాంతంలో కోకొలలుగా విస్తారముగా ఉన్నారు. గనుకనే ఇస్సాకు ఈ పదాన్ని ఆయన వాడాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము అంటాడు ఆయన. అంటే ఏమంటాడంటే నన్ను చంపుదురేమో అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారిలో ఉన్నటువంటి ఈ కామపు స్థితి ద్వారా, ఈ కామమే వారిని అక్రమాలకు వారిని నడిపిస్తూ ఉంది కనుక మరి దానిని బట్టి వారు ఇంకొక స్థితికి కూడా దిగజారే పరిస్థితి ఉంది కనుక అక్కడ చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, క్రమము దేవుడు నిర్ణయించిన జీవితమై ఉంటుండగా అక్రమము అనేది ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు నిర్ణయించలేని జీవితమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుడే తనకు తానుగా అక్రమాన్ని చేయుటకు తనకు తానుగా నిర్ణయించుకున్న బ్రతుకై ఉన్నది అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. క్రమము దేవునికి సంబంధించింది, అక్రమము మనుషుడు నిర్ణయించుకున్నదని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వారి కామమును నెరవేర్చుకుంటకు ఎంత స్థితికైనా దిగచారిపో మనుషులు ఈ యొక్క గెరారు ప్రాంతంలో ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఎంత కామాందులో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే వారిని పాపం ఏం చేస్తుందంట? ఏలుబడి చేస్తుంది. గెరారు ప్రాంత ప్రజలను పాపం ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తూ ఉంది. కనుకనే ఈ పదాన్ని ఇస్సాకు వాడి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చక్కని వారు కనబడితే చాలు వారిని మోహించడం, వారిని చెరపడమే ఈ గెరారులో ఉన్నటువంటి మనుషుల యొక్క గుణమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని భయము లేని స్థలాలలో అక్రమము ఏలుబడి చేస్తూ ఉంటుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని భయము లేని వారు, దేవుని భయము లేని స్థలాలలో ప్రజలు ఎలా ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు
ఎఫ్సి సంఘానికి తెలియపరుస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమిటి, దేవుని భయం లేని వారు సంఘాల్లో ఉన్నా కూడా ఆ సంఘంలో వారు ఉంటూ వాక్యం వింటూ వారి స్థితిగతులు ఎలా ఉంటాయో అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సి 4వ అధ్యాయం 19లో ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకుతుమునకు అప్పగించుకొనిరి అని మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4లో అంటాడు, కామాభిలాష అనే పదాన్ని కూడా సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి, మరి ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క కామపు స్థితికి లేక ఈ యొక్క కామము ద్వారానే అక్రమ స్థితికి దిగజారిపోతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, సమాజంలో దేవుని భయము లేని ప్రజల మధ్య ఇది ఉంది అంటే అది వేరు. అది సంఘాల్లోనికి కూడా వస్తే దేవుని యొక్క కోపం ఆ సంఘాల మీదకి వస్తూ ఉంటుంది. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఇగో సంఘాలలోనికి ఈ యొక్క కామపు సంబంధించిన అక్రమ క్రియలు సంఘములోనికి ప్రవేశించడానికి వీలు లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఒకవేళ ఇటువంటి స్థితి కలిగిన వారి క్రియలు ఎలా ఉంటాయంటే వారు సిగ్గులేని వారై ఉండి, ప్రియా దేవుని బిడ్డలారా, అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకుతుమునకు అప్పగించుకునేవారు ఉంటారు. ఇక అట్టి స్థితికి మీరు చోటివ్వద్దని ఈ యొక్క బలహీనతను ఖండించినటువంటి స్థితిని పౌలు గారు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుని భయము లేని వారి జీవితాలను కామము అక్రమము ఏలుబడి చేస్తూ ఉంటుంది. గేరారులో దేవుని యొక్క భయము లేదు కనుక అక్కడ కామము అక్రమము కోకొలలుగా విస్తరిస్తుంది. కనుకనే ఇస్సాకు రెబెకాతో అంటున్నాడు, ఆమె చక్కనిది కనుక ఆమె నిమిత్తము ఆయనను చంపుతారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఏమని చెప్పమన్నాడంట, తన భార్యను సహోదరి అని చెప్పమంటూ ఉన్నాడు. ఒక వివేక స్థితిని కలిగి ఉండడానికి ఒక మాటను అక్కడ ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకవేళ ఈ కామపు స్థితితో అక్రమ క్రియలు చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందో అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 19-21లో, ఇట్టి స్థితిలోనే జీవించే వారికి దేవుని రాజ్యములో చోటు లేనే లేదని పౌలు గారు చెప్తున్నారు. కామాన్ని కలిగి అక్రమ క్రియలు చేస్తూ మరి సమాజంలో ఒకవేళ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క పరిశుద్ధతకు మన జీవితాల్లో చోటు ఇవ్వకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించే హక్కు వారికి ఉండదంట. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే నిత్యత్వాన్ని వారు పొందలేరు అనే విషయాన్ని కూడా బైబిలు చెప్తూ ఉంది. కనుక సంఘాలలో ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధ ప్రజలు ఈ కామపు స్థితి కామాభిలాష సంబంధించినటువంటి లేక అపవిత్ర కార్యాలు అత్యాశతో జరిగిస్తూ దైవభక్తి కలిగినటువంటి అనుభవంలో కొనసాగేటటువంటి ఆ ముసుగులో ఉంటే దానిలోంచి బయటికి రావాలి అని పౌలు గారు మరొకసారి హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకవేళ కామముతో అక్రమ క్రియలు జరిగిస్తూనే విశ్వాసములో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని కార్యాల్లో పాలిభాగస్తులుగా ఉంటే ఒక దినాన్ని దేవుని రాజ్యములో ప్రవేశించే హక్కును మనం కోల్పోతూ ఉంటాం. ప్రియులారా, గనుక దేవుని యొక్క భయం కలిగిన స్థితిలోనికి సంఘము రావాలి, సమాజము రావాలి, దైవ కుటుంబాలు తప్పనిసరి రావాలని మరొకసారి ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని, దేవుని భయము లేని స్థలాల్లో ఏం జరుగుతుందో రెండో విషయాన్ని ఇస్సాకు మరి వాడినటువంటి మాటల్లో మనకి కనబడుతుంటుంది. ఆదికాండం 26వ అధ్యాయము 7లో మనం చూస్తూ ఉంటాం. రెబెకా చక్కనిది గనుక ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనే పదాన్ని ఇస్సాకు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని భయము లేని స్థలాలలో హత్యలు జరుగుతాయి, నరహత్యలు జరుగుతాయి, అక్రమ హత్యలు జరుగుతాయి, కామ హత్యలు జరుగుతాయి, పాప హత్యలు జరుగుతాయి, విస్తారముగా ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని భయము లేని ప్రజలలో కామము అక్రమము దాని ద్వారా ఇతరులకు హాని చేసే పరిస్థితి, నష్టాన్ని కలుగు చేసే పరిస్థితికి కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి మనిషిని ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఇస్సాకు రెబెకాతో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఇగో నీవు నా సహోదరువనే చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ దేవుని భయం లేదు, నీ నిమిత్తము నన్ను చంపుదురేమో. ప్రియా దేవుని బిడ్డలారా, చూసారా, కామము నిమిత్తం అక్రమము నిమిత్తం
మనుషులను చంపేటటువంటి స్థితికి కూడా దిగజారిపోయేటటువంటి మనుషులు ఈ గెరారులో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఏమండి మరి ఇస్సాకు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి ఇలాంటి స్థితిలోని మారక ఏమండి హత్యలు చేసే స్థితిని ఒకవేళ కలిగి ఉంటే ఏమండి వారు మరణించిన తర్వాత వారి స్థలము ఎక్కడో ఏమండి బైబిల్ ముందుగానే తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ముందుగానే వారి స్థలాన్ని నిర్ణయించాడు. అగ్ని గంధకములతో మండు గుండములో ఏమండి వారు పడవేయబడతారు. అదే రెండవ మరణము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8లో మనం చూస్తుంటాం. అంటే అగ్ని గంధకములతో మండు గుండములో వారు పడవేయబడతారు. ఎవరు అంటే నరహంతకులుగానే జీవితాన్ని కొనసాగించేవారు గనుక వారికి నిత్యము శిక్షించబడే స్థలముగా ఈ యొక్క అగ్నిగుండాన్ని ఏమండి నిత్య నరకాగ్నిగుండాన్ని దేవుడు సిద్ధపరిచున్నాడని ప్రకటన 21:8లో మనం చూస్తుంటాం. ఇదే రెండవ మరణం అని అక్కడ వాడబడింది. అంటే దేవుని నుండి ఆయన ఉండేటటువంటి పరలోకపు స్థలము నుండి శాశ్వతముగా త్రోసివేయబడేటటువంటి స్థలము, నిత్యము శిక్షించబడేటటువంటి స్థలమే నిత్య నరకాగ్ని గుండమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ దేవుని భయము లేకుండా కామమును కలిగి అక్రమ క్రియలు చేస్తూ దాని ద్వారా ఇతరులకు హాని చేసే స్థితికి కూడా దిగజారిన బ్రతుకుని కలిగి జీవితాన్ని కొనసాగిస్తే ఒక దినాన్ని నీ ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని సమయంలో నేను తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఏమండి ఇంత లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలను ప్రార్థనాపూర్వకంగా విని తద్వారా మన లోపాలను సరిచేసుకొని దేవుని భయం కలిగిన స్థితిలోనికి రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు మాటల్లో మనం వింటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు విషయమై అక్కడ ఉన్న ప్రజలతో అబీమెలెకు ఏమంటూ ఉంటాడంటే ఆదికాండం 26వ అధ్యాయము 11లో ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళవద్దని, ఒకవేళ ఎవరైనా వెళితే వారికి మరణశిక్ష విధిస్తానని ఆయన అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క మరి భయము లేనటువంటి మనుషులలో పురుషునికి హాని చేసేటటువంటి ఆ ఒక పరిస్థితి కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే పురుషునికి హాని చేసే పరిస్థితి, స్త్రీలకు హాని చేసేటటువంటి పరిస్థితి, పురుషునికి భద్రత లేని పరిస్థితి, స్త్రీకి కూడా భద్రత లేని పరిస్థితి ఈ దేవుని భయం లేనటువంటి స్థలాలలో మనుషులను ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అదే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దేవుని భయం లేని స్థలాలలో పురుషుడికి భద్రత ఉండదు, స్త్రీకి కూడా భద్రత లేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాం. భర్తను కొట్టి భార్యను అత్యాచారం చేసే భయంకరమైనటువంటి దుర్మార్గపు చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, తల్లి ఎదుట కుమార్తెను అత్యాచారం చేసినటువంటి దుర్మార్గపు పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం దేవుని భయము వారిలో లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని భయము లేని జీవితాలను కామము ఏలుబడి చేస్తుంది. దేవుని భయము లేని బ్రతుకులను అక్రమము ఏలుబడి చేస్తూ ఉంటుంది. దేవుని భయము లేని బ్రతుకులను నరహత్యలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నరహత్య చేసే ఆ బలహీనత వారిని ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, క్రూరులుగా మారిపోతుంటారు. దేవుని భయము లేని మనుషులు హాని తలపెడుతూనే ఉంటారు సాటి మనిషికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవుని భయము లేని పరిస్థితులు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రాంతంలో దేవుడు అంటున్నాడు, నీవు అక్కడే ఉండాలి. ఈ కరువు స్థలములో, ఈ వాతావరణంలో ఇక్కడ నుండి నువ్వు వెళ్ళొద్దు ఐగుప్తుకి, నువ్వు గెరారులో ఉండాలి. పిల్లలు ఇటువంటి ప్రజల మధ్య ఇస్సాకు ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదే గెరారు యొక్క ప్రజల యొక్క స్థితి, పరిస్థితి, పాపస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, శాపకరమైన స్థితి అయ్యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే గెరారు ఆ ఒక ప్రాంతంలోనికి, గెరారు దేశంలోనికి మరొకసారి కరువు వచ్చింది. అబ్రహాము కాలంలో వచ్చిన కరువు మరలా ఇస్సాకు కాలంలో రావడానికి కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, గెరారు ప్రజల బ్రతుకులు. ప్రియా దేవుని బిడ్డలారా, కామముతో, అక్రమముతో, నరహత్యలతో, మనిషికి హాని చేసే స్థితిగతులతో, దేవుని భయము లేని స్థితిగతులతో నిండిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే కరువు వచ్చింది. అయితే వారి మధ్య ప్రియా దేవుని బిడ్డలారా, పరదేశిగా ఇస్సాకు నివాసం తన కుటుంబంతో చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, గెరారులోని నీవు ఉండు అని దేవుడు అంటున్నాడు. కరువు కలిగిన ఆ ప్రాంతంలోనే ఉండమని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఇదే స్థలములో దేవుడు ఉండమన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ గెరారులో వచ్చినటువంటి కరువు ఎటువంటి కరువు అనేది మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎటువంటి కరువు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి రాజులు 2వ గ్రంథం 17:1 మనం చూస్తాం. ఏమండి మంచైనను వర్షమైనను పడని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ద్వితీయోపదేశకాండం 28:23 మనం చూస్తున్నప్పుడు ఏమండి నీ తలపైని ఆకాశము ఎత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుపు వలనే ఉండును అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటు స్థితి గెరారులో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 13లో మనం చూస్తున్నప్పుడు వాన కురియకుండా ఆకాశము మూయబడినటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, వర్షము ఏమండి పంట కాలమందు వర్షము పడలేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి విత్తనము ఒకవేళ వేసిన దానికి ఏమండి విత్తనము మొలకెత్తలేని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వర్షము ఏమండి పంట కాలమందు పడనటువంటి భయంకరమైన పరిస్థితి, విత్తనమునకు నీరు అందలేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే పంటలు పండలేనటువంటి స్థితి ఏమండి ఈ యొక్క గెరారు ప్రాంతంలో ఏర్పడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఇది ఆహారపు కొరత, ఆహారపు కరువు గెరారులో వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు ఇస్సాకుతో, ఇస్సాకు నీవు గెరారులోనే ఉండాలి, నీవు గెరారులో ఉండాలి. ఇగో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను. ఈ భయంకరమైన మనుషుల మధ్య ఒక అద్భుతాన్ని నా ప్రజగా ఉన్న నీ కొరకు నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గెరారులో ఇస్సాకు దేవుడు తన కుటుంబంతో పాటు కలిసి దేవుని భయం కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 31వ అధ్యాయము 53లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని భయము లేని ప్రజల మధ్య, దేవుని భయము లేని స్థలములో దేవుని భయము కలిగినటువంటి ఇస్సాకు, దేవుని భయమును కలిగిన కుటుంబముగా ఇస్సాకు కుటుంబం ఉంది గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో నీ యొక్క చేతి పనిని నేను ఆశీర్వదించబోతున్నాను, నీ చేతి పనిని నేను దీవించబోతున్నాను, నీ వేసే విత్తనాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, నీ వేసే విత్తనానికి వర్షాన్ని కురిపించబోతున్నాను, సమృద్ధి కలిగిన ఆహార స్థితిని, కరువు కలిగిన దేశములో ఇస్సాకు నేను నీకు దయచేయబోతున్నాను. కారణం నీవు నాకు భయపడినటువంటి స్థితిని కలిగి ఉన్నావు. ప్రియులారా, దేవుని భయము లేని స్థలాలలో దేవుని భయము కలిగిన ఇస్సాకు దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని ఆ కరువు కలిగిన ప్రాంతంలో దేశములో అనుభవించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటని ఈ సమయంలో నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండము 26వ అధ్యాయము 5లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అక్కడ ఇస్సాకు ఇదే గెరారులో దేవుడు చెప్పినట్లు ఆయన ఏమండి దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు గైకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న వారిగా ఇస్సాకును మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని భయము లేని స్థలములలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని భయము కలిగినటువంటి ఇస్సాకును దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 26వ అధ్యాయం 12లో మనం చూస్తాం. ఇస్సాకు కరువు కలిగినటువంటి దేశములో దేవుని భయము లేని ప్రజల మధ్య ఏమండి దేవుడు ఉండమన్నప్పుడు ఏమండి ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెనని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, హిబ్రూలో ఈ పదం ఏ విధంగా వ్రాయబడి ఉందంటే ఏమండి ఆ కనుగొనెను అని మనం చూస్తూ ఉంటాం. ఏమండి దేవుడు ఇస్సాకునకు ఏమండి అక్కడ ఆశీర్వదించబడేటటువంటి ఆ ఆశీర్వాదపు రహస్యాన్ని ఏమండి మరి ఇస్సాకు తన యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానము ద్వారా కనుగొనినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు తన ప్రజల చేతి పనులను దీవించే దేవుడై ఉన్నాడు, వారి చేతి పనులను వారికి స్థిరపరచు దేవుడై ఉన్నాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలాన్ని పొంది ఉన్నాడు అని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు చేతి పనిని కరువు కలిగిన దేశములో ఆశీర్వదించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతి పనిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడే, నీ చేతి పనిని నీకు స్థిరపరిచే దేవుడే. ఎప్పుడు అంటే దేవుని భయము లేని ప్రజల మధ్య దేవుని భయము కలిగి దేవుని వాక్య నెరవేర్పు కలిగిన ఆత్మీయతను నీవు కలిగి ఉన్నప్పుడు నీ చేతి పనిని ఆశీర్వదించే దేవుడు, నీ చేతి పనిని స్థిరపరిచే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా,
గనుకనే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10లో మనం చూస్తూ ఉంటాం. అపవాది అంటూ ఉంటాడు దేవునితో, ఏమంటూ ఉంటాడంటే యోబు విషయమై, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అనే పదాన్ని వాడాడు. కారణం ప్రియులారా, మన చేతి పనులను ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే కీర్తనలో 90వ కీర్తన 17వ చరణంలో మోషే ఈ విధముగా ఏమంటే ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని మాకు స్థిరపరచము అనినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ప్రియ దేవుని బిడ్డలారా, మన చేతి పనులను స్థిరపరిచేవాడు, మన కష్టార్జితాన్ని మనం అనుభవించేటట్లు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్లు దీవించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలీదో చాలామంది కష్టార్జితము మోసగాల చేతిలోనికి వెళ్ళిపోతుంది, అప్పుల వాళ్ళ చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది, వడ్డీ వారి చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితము ఏమండి వైద్యుల చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారి కష్టార్జితము వారికి స్థిరపరచబడలేనటువంటి పరిస్థితి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన కష్టార్జితము మనకు స్థిరపరచబడుతుంది, మన కష్టార్జితాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయము కలిగిన ఏమండి ఇస్సాకు లాంటి దేవుని భయము కలిగిన ఆత్మీయతను దేవుని భయము లేని ప్రజల మధ్య కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని భయము లేకుండా ఉంటే దేవుని బిడ్డలారా, హగ్గై 1:11లో ఉంటుంది, చేతు పనులన్నిటి విషయంలోనూ క్షేమము పుట్టించే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, హగ్గై 1:11లో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. మన చేతి పనులన్నిటికీ కూడా క్షేమమును కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఆయన భయము కలిగి ఉంటే ఏమండి మన చేతి పనిని మనకు స్థిరపరిచి మన చేతి పనిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే గెరారులో ఇస్సాకు జీవితంలో జరిగింది పిల్లరా. ఏమండి అందరూ పంటలు పండలేదు, అందరూ విత్తనాలు వేసినా నీరు అందలేదు, వాన కురవలేదు. ఏమండి వారి యొక్క భూములు మామూలుగానే ఉండిపోయాయి, ఫలవంతము లేని భూములుగా ఉండిపోయాయి, ఏమండి ఫలించలేని భూములుగా ఉండిపోయాయి. ఇస్సాకు యొక్క భూమి ఏమండి అక్కడ విత్తనము వేశాడు, వర్షము కురిపించబడింది, అద్భుత రీత పంట, అద్భుతమైనటువంటి పంట, సమృద్ధి అయినటువంటి పంట. ఏమండి ఆ పంట ఇస్సాకుని గొప్పవానిగా చేసేసిందంటండి. పరదేశుల మధ్య, అన్యుల మధ్య, దేవుని భయము లేని ప్రజల మధ్య గొప్పవాడిగా చేసేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కరువు కాలములో ఏమండి ఇస్సాకు చేతి పనిని ఆశీర్వదించిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి నూరంతుల ఫలమును ఇస్సాకు పొందేటటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనను, పరిపూర్ణమైనటువంటి దీవెనను ఇస్సాకు పొందే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి మరి అక్కడ ఇస్సాకును ఏమండి అన్యుల మధ్య గొప్పవానిగా, ఇచ్చువానిగా, పెట్టువానిగా, ఆదుకునేవానిగా, ఆదరించువానిగా హెచ్చించిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఫిలిష్తీయులు అసూయ పడేటటువంటి రీతిలో దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండము 26వ అధ్యాయము 14లో మనం చూస్తూ ఉంటాం. ఇదే ఆశీర్వాదాన్ని యోబుని కూడా ఆశీర్వదించినట్లు యోబు 1వ అధ్యాయం 3లో మనం చూస్తాం. యోబుని తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అంత గొప్పవాడిగా దేవుడు యోబుని కూడా ఆశీర్వదించాడు. పిల్లరా, దేవుడు మనలను గొప్పవారిగా ఉంచే దేవుడు, గొప్పవారిగా చేసే దేవుడు. ఏమండి ఇతరులకు పెట్టే స్థితిలో తలగా పైవారిగా ఏమండి ఉంచేటటువంటి గొప్ప దేవుడు. ఏమండి అప్పు ఇచ్చేవారిగా ఉంచే దేవుడే కానీ అప్పు పుచ్చుకునే స్థితిలో ఉంచే దేవుడు ఆయన కాదు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి తప్పనిసరి నీవు నేను దేవుని భయం కలిగి ఇస్సాకు వలె మనం ఉంటే ఏమండి పెట్టే రీతిలో, ఇచ్చే స్థితిలో మనల్ని ఉంచే దేవుడు, సమస్త జనముల కంటే హెచ్చైన స్థితిలో ఉంచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గనుక దేవునికి భయపడే జీవితాల యొక్క చేతి పనులను ఆశీర్వదించే దేవుడు, వారిని గొప్పవారిగా ఆశీర్వదించేటటువంటి దేవుడు. దేవుడు చెప్పేటట్లు మనం నడుచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి ఏమండి మనం జీవిద్దాం. తద్వారా ఇస్సాకు లాంటి ఏమండి అద్భుతమైనటువంటి కార్యాలు ఏమండి కరువు కలిగినటువంటి దినాలలో కూడా భయము లేని ప్రజల మధ్య ఏమండి మనం అనుభవిస్తూ ఏమండి వర్ధిల్లుతూ ఆయన కృపలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదియే గెరారులో ఏమండి యెహోవా దేవుని అద్భుత కార్యం యొక్క సందేశమునై ఉన్నది. ఇదియే గెరారులో యెహోవా దేవుని చేత దీవించబడిన ఇస్సాకు యొక్క సందేశమునై
ఉన్నది ప్రియులారా. గనుక భయము లేని, దేవుని భయము లేని ప్రజల మధ్య దేవుని భయము కలిగి జీవిస్తే ఏమండి మన కొరకు ఏమండి అసాధ్యమైన అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇట్టి అద్భుత కార్యాలతో మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడ కొరకై నీవు నేను సిద్ధపడదాం. నిర్దోషులుగా నిందారహితులుగా సిద్ధపడుతూ ఈ ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటివరకు ఈ ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవుడు, నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని దర్శించిన దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకు వలె అయ్యా మేము కూడా నీ భయము కలిగిన బ్రతుకులుగా మేము ఉండునట్లు మీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మారణస్తుల మీద క్షమించిన ప్రకారము రుణములను క్షమించము, సోదరుల కీడులను తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధన వీక్షించిన మా ఆత్మీయులకు, సకల పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ భావాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క సమాధానము మీ తలంపులకు, ఆలోచనలకు సదాకాలము తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.